ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మనకి 3వ తేదీ జూలై నెలలో మహిషాసురమర్ధిని పూజ అయిపోయిన తర్వాత 5వ తేదీ మనకి మహాలక్ష్మి వ్రతం ప్రారంభం కూడా అవుతుంది. అంటే 5వ తేదీ నుంచి మహాలక్ష్మి వ్రతం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మనం 9 రోజులు వారాహి నవరాత్రి ఉత్సవాలు చేసుకోలేకపోయాం కాబట్టి కనీసం 5వ తేదీ నుంచి అయినా సరే మనము ఈ మహాలక్ష్మి వ్రతంతోని శాకాంబరి వ్రతంగా, అంటే అమ్మవారికి అనేక రకాల పూలు పళ్ళతో కూరగాయలతో అలంకరింపజేసి 5వ తేదీ మహాలక్ష్మి వ్రతంతో ప్రారంభం చేసి కనీసం 5, 6, 7, 8 ఈ 4 రోజులు కూడా అమ్మవారి యొక్క వ్రతాన్ని వారాహి వ్రతం చేస్తే చాలా మంచిది. అలా చేయడం వల్ల మనకి సంపూర్ణ వారాహి వ్రత దీక్ష చేసిన ఫలితమే కలుగుతుంది. సరే, మరి ఆడవాళ్ళకి ఆటంకాలు వచ్చాయి, మగవాళ్ళు క్యాంపులకు వెళ్ళారు, ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, మరి ఎలాంటి వారాహి వ్రతం చేసుకుంటే మంచిది అని అడిగితే నిజంగా చెప్తున్నా, గుప్తమైనటువంటి వారాహి వ్రతాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే అనొద్దు కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2024 సంవత్సరంలో వారాహి వ్రతాన్ని ఆచరించారో అప్పటి నుంచే ఈ వారాహి వ్రతం చాలా బయటకు వచ్చిందని చెప్తాను. దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే ఒక మంచి వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత స్థాయి వ్యక్తి అది ఆచరించిన తర్వాత చాలామంది దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి శుభయోగం. తప్పకుండా అటువంటి ఒక మంచి వాళ్ళు ప్రారంభం చేస్తే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. అందుకే అంటారు, పెద్దవాళ్ళు మంచి దారిలో నడిస్తే పిల్లలందరూ కూడా మంచి దారిలో నడుస్తారంటారు. సరే, ప్రస్తుతాంశంలో మనకి ఒక 4 రోజులు కుదరలేదు, ఏం చేద్దాం? ఈ 5వ తేదీని మనకి మహాలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది. మరి 5వ తేదీ రోజునే ఈ యొక్క అమ్మవారి నవరాత్రోత్సవాలన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి. కాబట్టి ఈ కనీసం మనము 4వ తేదీ 5వ తేదీ 4వ తేదీ చిత్తా నక్షత్రంతో ఉన్నటువంటి నవమి ఉంది. ఆ రోజు మనకి శుక్రవారం కూడా అయింది. అలా చాలా విశేషం. అలాగే 5వ తేదీ మనకి మహాలక్ష్మి వ్రతంతో ఉన్నటువంటి వారాహి వ్రత సమాప్తి దశమి, ఆ రోజు స్వాతి నక్షత్ర దశమి. కాబట్టి కనీసం మీరు 4వ తేదీ 5వ తేదీ ఈ 2 రోజులైనా సరే నవరాత్రి సంబంధమైనటువంటి ఏకరాత్రి ఉత్సవం, అంటే 4వ తేదీ శుక్రవారం కనీసము వారాహి వ్రతం అమ్మవారి వ్రతము చేసిన ఆ పఠం పెట్టుకొని ఆ పఠం ముందు అష్టోత్తరం, వారాహి అమ్మవారి అష్టోత్తరం చదివిన, అమ్మవారికి కాసిన్ని ఆకుకూరలు, 2 పళ్ళు, 2 కూరగాయలు, శాకాంబరి తత్వం కదా అమ్మవారికి, అటువంటి కూరగాయలు అమ్మవారికి నివేదనగా ఇచ్చిన, మరి కూరగాయలు పెట్టిన తర్వాత ఏం చేయాలి గురుగారు? 10 మందికి పంచండి. ఏంటి పర్వాలేదు, అన్ని ఒక్కొక్క రకమైనటువంటి కూరగాయలు తీసుకురండి. అలా ఒక్కొక్క రకమైనటువంటి కూరగాయలతో అమ్మవారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మన చుట్టూన్న వాళ్ళకి పంచండి. తప్పకుండా వారు వండుకొని ఆ ప్రసాదాన్ని భోంచేస్తారు. అప్పుడే అమ్మవారి సంతృప్తి. ఈ సమయంలో వర్షకాల సమయం కదా, కాబట్టి మాంసాహారం అనేది తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి అనేక రకాల కూరగాయలన్నీ కొత్త పంటలో, కొత్త నీరు వచ్చింది ఈ సంవత్సరం, కొత్త నీరు కదా, ఈ మేఘావృతమైనటువంటి నీటి వల్ల వచ్చినటువంటి కొత్త పంటలు అమ్మవారికి సమర్పణ చేసి, ఒక రకంగా అమ్మవారికి మనం బోనం సమర్పించినట్టుగా, అమ్మవారికి మనం ఈ కొత్త పంటని సమర్పించినట్టుగా మనం భావించి అమ్మవారికి శాకాంబరి అమ్మవారికి మనం గుర్తించి అమ్మవారిని పూజించిన, 4వ తేదీ నవమి రోజున అమ్మవారిని పూజించిన అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకుంటాం. ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఆ ఒక్క రోజున చేయండి. ఆ 4వ తేదీ శుక్రవారం రోజున చిత్తా నక్షత్రయుక్తమైనటువంటి ఆ రోజున మీరు అమ్మవారిని పూజిస్తే మంచిది. మరునాడు శనివారం రోజున అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం, అంటే కలశోద్వాసన. కనీసం ఒక్క రోజునే సరే అమ్మవారి ముందు కలశం పెట్టి, అది వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ, ఆ కలశాన్ని అక్కడ ఉంచి అమ్మవారిని అర్చన చేస్తే అద్భుతం. మనకి ఆ వారాహి తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకొని సంతానం లేని వారికి సంతానం, ధనము లేని వారికి ధనం, బుద్ధి లేని వారికి బుద్ధి విచక్షణ జ్ఞానం, విద్యావంతులకి ఉన్నతమైనటువంటి స్థాయిని పొందడం, విదేశాలకు వెళ్ళిన వారికి విదేశీయాల్లో అనుకూలతని పొందుకోవడం, శత్రునాశన మిత్రలాభాన్ని పొందుకోవడం,
వివాహ యోగాన్ని కలిగించడం, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి కలిగించడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో వృద్ధిని కలిగించడం లాంటి అనుకూలవంతమైన శుభ ఫలితాలు అమ్మవారు మనకిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 4-5 తేదీలలో కనీసం అమ్మవారిని ఆరాధన చేసుకొని ఆనందమయ శుభజీవనం సుఖజీవనం పొందాలని కోరుకుంటూ శ్రీ వారాహిమాత అమ్మవారి చరణాలకి ప్రణమిలుతూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.